అండ్ ఆయన చాలా కామ్గా ఉన్నారు, చాలా కూల్గా ఉన్నారండి. ఏబిసిడి అప్పుడు ఆయన ఐ థింక్ మనం అని రాస్తాం కదా, ఆయన ఇండస్ట్రీలో ఏబిసిడి అని రాశారు. సో ఆయన చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారని అర్థం. సో ఆలస్యం చేయకుండా సంతాన ప్రాప్తిరస్తు. మామూలుగా అయితే 100 days అనేది సినిమా 100 days మాకు తెలుసు, ఇక్కడ 100 days వేరే దగ్గర నడుస్తుంది అనమాట. సో సక్సెస్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ చిత్రం సూపర్ సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సంజీవ్ రెడ్డి గారు, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం, వారిని వేదమురాజుగా స్వాగతం పలుకుతున్నాము. అలాగే కథా స్క్రీన్ ప్లేలో పార్ట్ అయిన షేక్ దావుద్ గారిని వేదమురాజుగా ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ ఇప్పుడు విన్న పాటని అలాగే నేపథ్య సంగీతాన్ని ఈ చిత్రానికి సమకూర్చిన అజయ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్, వారిని వేదమురాజుగా ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ డైలాగ్ రైటర్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నారండి. ఓకే, సో మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా మనం స్పార్క్తో, ఆయనలో స్పార్క్ ఉంది, ఆయన యాక్టింగ్లో ఒక స్పార్క్ ఉంది అని మనందరినీ అంటే మన మనసులోకి వెళ్ళేలా చేసిన హీరో విక్రాంత్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్, వారిని వేదమురాజుగా స్వాగతం పలుకుతున్నాము. అయితే పాట ఎంత కామ్గా ఉందో, నేను వారిని ఎప్పుడు చూసినా అంతే కామ్గా చూడడం జరిగింది. ఎన్నో మంచి చిత్రాలకి ఆయన నుండి ముందుకు నడిపిస్తూ ఉంటారనమాట. సో ఆలస్యం చేయకుండా ఇవాళ వారి సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చేసిన ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారిని వేదిక మీద రాస్తుందిగా ఆహ్వానం పలుకుతున్నాము. ఒక పిక్చర్ అండి. సార్ ఛానల్స్ సార్ ఇప్పుడు ఓకే. ముందుగా రైటర్ షేక్ దావూద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము సార్. అంటే అలా ఆర్డర్లో మీ దగ్గర కొంచెం వచ్చింది కదా అని సార్ మిమ్మల్ని సెంటర్ చేయాలి సార్ ఇప్పుడు ఖచ్చితంగా, మీరు అటు తిరగాల్సిందే, అటు వెళ్ళండి సార్. అయ్యో మీరు దీన్నే ఫాలో అవ్వాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది దేనికోసం అండి? Thanks a lot. Game I was not prepared actually, but just I want to assure that this is going to be a entertaining film, and you can be sure that you'll enjoy it actually. So that is one confidence I have on this film, and I can assure that. So that's all. Thanks a lot. Thanks to you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అజయ్ గారు మాట్లాడతారు. ఓకే, యా. అందరికీ నమస్కారం అండి. నా పేరు అజయ్ అర్సాడా. సో ఫస్ట్లీ థ్యాంక్ యూ సార్ ఫర్ గేసింగ్ ది ఈవెంట్ అండ్ ప్లెజర్ వర్కింగ్ ఫర్ రాజమండ్రి రోజ్ మిల్. టైటిల్ సాంగ్ నేను కంపోజ్ చేశాను సార్. అండ్ సో కమింగ్ టు సంతాన ప్రాప్తిరస్తు. సో ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి. శ్రీధర్ గారు కాల్ చేసి ఒకసారి సినిమా చూడమంటే సినిమా చూసిన తర్వాత స్కోర్ స్టార్ట్ చేసుకున్నాం. ఫస్ట్లీ సార్ స్కోర్ ఇచ్చినందుకు సార్ చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే నేను పాస్ట్ 5 yearsగా టోటల్ కామెడీ జోనర్లోనే
ఉన్నాను. అంటే లాస్ట్ ఇయర్ 'రాయి' సినిమా చేశాను, 'సేవ్ ద టైగర్స్' చేశాను, 3 రోజెస్ అని ఇప్పుడు రిలీజ్ ఉంది. సో టోటల్ కామెడీ నుంచి ఒకసారి చిన్న ఎమోషన్స్, ఒక ఆర్గానిక్ మ్యూజిక్ టచ్ చేసే స్కోప్ వచ్చింది సార్ ఈ సినిమాకి. సో వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ పెక్యులర్ థింగ్ ఏంటంటే ఇది స్కోర్ నుంచి వచ్చిన సాంగ్ ఇది. సో సాంగ్గా ఫస్ట్ స్టార్ట్ చేయలేదు, స్కోర్ని లవ్ థీమ్ ఏదైతే ఉందో దాన్ని సాంగ్గా చేసాం సార్ బేసికలీ. సో దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అండ్ హ్యావ్ టు థ్యాంక్ మై టీమ్. మా కీబోర్డ్ ప్లేయర్ సత్యాకి థ్యాంక్స్. అబౌట్ 2 to 3 days పడుకోలేదు, తను పడుకోకుండా వర్క్ చేశాడు. అండ్ థ్యాంక్స్ టు అర్మన్ మల్లిక్ గారు అండ్ వండర్ఫుల్ లిరిక్స్ బై శ్రీ, మై ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ అండ్ మిక్సింగ్ ఇంజనీర్ అభిన్ పాల్. థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ అజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మధుర శ్రీధర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటాం, ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం. అందరికీ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సురేష్ బాబు గారికి చాలా చాలా థ్యాంక్స్. 2015 నుంచి ఎస్పీతోని అనుబంధం, ప్రతి సినిమా ఇక్కడే రిలీజ్ అవుతుంది. అండ్ నేను ఏదైనా సినిమా స్టార్ట్ చేసినప్పుడు నేను చేసేవి చిన్న సినిమాలకున్న ఛాలెంజెస్ అందరికీ తెలుసు, అంటే థియేటర్కల్ రిలీజ్ అని. నేను ఆ ఒక్కటి మాత్రం భయపడను, ఎందుకంటే నా వెనక ఎప్పుడు సురేష్ బాబు గారు ఉంటారని ధైర్యం అనమాట. అంటే థియేటర్కల్ రిలీజ్ సూపర్గా ఉంటుందనే ధైర్యం అనమాట. అది ఆలోచించకుండా మిగతా అన్ని ప్రొడక్షన్ అదంతా దాని మీదనే ఫోకస్ చేస్తాను. సో అలాగే చాలా రోజుల నుంచి సార్కి ప్రామిస్ చేశా, ఈసారి డిసప్పాయింట్ చేయను సార్ అని చెప్పి వాయిస్ నోట్ కూడా పెట్టాను. సో ఐ హోప్ ఈ సినిమా సార్కి నచ్చుద్దని నేను అనుకుంటున్నాను ఫర్ షూర్. అంటే చాలా కాంటెంపరీగా, చాలా ఎంటర్టైనింగ్గా, చాలా బ్యూటిఫుల్గా వచ్చిందని నేను అనుకుంటున్నాను. అందరికీ ఒక ఇది ఉంటుంది కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పటి నుంచి ప్రతి స్టేజ్లో ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఎవ్రీ స్టేజ్లో మా ఫాదర్కు కొంచెం ఆన్సరబుల్ అండ్ భయం ఉంటుంది. 2015 నుంచి మాత్రం సార్కే భయం అనమాట. అంటే ప్రతి సినిమా అప్పుడు భయపడుకుంటూనే స్టూడియోలోకి ఎంటర్ అవుతాను. సార్కి నచ్చదా, ఎలా ఆయన హ్యాపీ చేయాలి, ఎలాంటి కంటెంట్తో, టీజర్ ట్రైలర్ ఎలా కట్ చేయాలి. నిజంగా అంటే ఎవరికి నచ్చుద్దో లేదో అని నేను ఫస్ట్ ఆలోచించాను. ఫస్ట్ సురేష్ బాబు గారికి నచ్చుద్దా లేదా ఈ టీజర్, ఈ ట్రైలర్ నచ్చుద్దా లేదా, ఫస్ట్ టీజర్ కట్ చేయగానే సార్కి పంపిస్తాను. మొన్న ట్రైలర్ కూడా సార్కి చూపెట్టాను, రఫ్ ట్రైలర్. సో ఐ హోప్ ఐ లివ్ అప్ టు యువర్ ఎక్స్పెక్టేషన్ దిస్ టైమ్ సార్, సీరియస్, అండ్ ఐ మీన్ ఇట్ వాట్ ఎవర్. యా, సో అండ్ ఈ సాంగ్ క్రెడిట్ మాత్రం కంప్లీట్లీ అజయ్. బేసికలీ ద వే హీ గేవ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మమ్మల్ని ఇన్స్పైర్ చేసింది, ఇది సాంగ్ రావాల్సిందే అని చెప్పేసి. చాలా ఆర్గానిక్గా వచ్చిన సాంగ్ అనమాట. ఇట్ కేమ్ అవుట్ సో వెల్. ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ చార్ట్ బస్టర్స్. సో థ్యాంక్ యూ అజయ్, థ్యాంక్ యూ శ్రీమణి. అండ్ యా, సంజీవ్తో ఏబిసిడి నుంచి అనుబంధం, వెరీ సిన్సియర్ హార్డ్ వర్కింగ్ డైరెక్టర్. ఏదైనా కథ చెప్పాలంటే అంటే సంజీవ్ చాలా సిన్సియర్గా వర్క్ చేస్తాడు. ఈ కథ అయితే సంజీవ్ బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది. సో దట్ వే వెరీ హ్యాపీ టు కంటిన్యూ మై అసోసియేషన్ విత్ హిమ్. అండ్ యా, విక్రాంత్. సో ఈ కథకు చాలా రోజులు ట్రై చేశా, అంటే ఒక మంచి హీరో కావాలి నాకు, ఈ కథకు సూటబుల్ హీరో అని. సో ఫైనల్లీ we found Vikrant. It was really great working with him. One of the అంటే ఎక్కడ ఇష్యూ రాదు మాకు, అంటే కథ చెప్పడానికి. సినిమా ప్రొడక్షన్ ఎంటైర్ లైఫ్ సైకిల్లో వి నెవర్ హ్యాడ్ ఎనీ ఇష్యూ. అండ్ సచ్ ఏ అంటే సపోర్టింగ్ యాక్టర్ అండ్ చాలా బ్రిలియంట్ పెర్ఫామ్ చేశాడు తను. ఈ యాప్ట్ అంటే ఈ కథకు రిలీజ్ అయిన తర్వాత మీరు అనుకుంటారు ఈ కథకు విక్రాంత్ వెరీ యాప్ట్ అనేది మీరు డెఫినెట్లీ అంటారు. సో థ్యాంక్ యూ విక్రాంత్ బ్రో. చాందిని, యూ డిడ్ గ్రేట్ జాబ్. అండ్ మై హార్ట్ఫెల్ థ్యాంక్స్ టు తరుణ్ భాస్కర్ ఫర్ యాక్సెప్టింగ్. తరుణ్, వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, వీళ్ళందరూ చాలా బ్యూటిఫుల్గా చేశారు. సో ఇంకా ఎన్ని రోజులు, ఇంకా 3 weeks ఎగ్జాక్ట్లీ. సో నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్. అండ్ నా రిక్వెస్ట్, సంతాన ప్రాప్తి రస్తుని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ సంజీవ్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సార్ థ్యాంక్ యూ సార్, మళ్ళీ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చారు.
సంతానపుర ఇది మా ఫస్ట్ ప్రెస్ మీట్ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని అందరినీ కలవడం, బికాజ్ మీరు ఈ సినిమాని ట్వీట్స్ ద్వారా ఆర్టికల్స్ ద్వారా ముందుకు తీసుకెళ్తున్నారు. థ్యాంక్ యూ. అండ్ ఐ డోంట్ నో, కొంచెం భయం కూడా ఉంది ఫస్ట్ ఏం క్వశ్చన్స్ అడుగుతారు ఇప్పుడు అని. అండ్ కమింగ్ టు ఫిల్మ్ ఏంటంటే, ఇది ఫస్ట్ సంతానప్రాప్తిరస్తు ఈజ్ అబౌట్ ఇప్పుడు చాలామంది కపుల్స్ ఫేస్ చేస్తున్న ఫర్టిలిటీ ఇష్యూని వాళ్ళు మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి ఒక టాపిక్ని మేము పాయింట్ ఆఫ్ డిస్కషన్ చేద్దామని చేసిన ప్రయత్నమే. అలానే ఇదేమీ ప్రీచిగా కాకుండా లైట్ హార్టెడ్గా ట్రీట్ చేసామండి సినిమా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది సినిమా యాజ్ ఆఫ్. ఇంకా చాలా ఫంక్షన్స్లోనే మాట్లాడతాను. అండ్ ఇవాళ హీరో మా అజయ్ అర్సాడ్ గారు, హీ గేవ్ ద బ్యూటిఫుల్ సాంగ్. ఆయన చెప్పినట్టుగా మనకు ఆర్ఆర్ నుంచి ఒక హీరో హీరోయిన్ మధ్య ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యే ఒక బీజిఎంని ఆయన బాగా సాంగ్ కంపోజ్ చేశారు. థ్యాంక్ యూ అజయ్. అండ్ మా రైటింగ్ టీమ్ దావుద్ గారు అండ్ కళ్యాణ్ రాఘవ్ వీళ్ళందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు నాకు రైటింగ్ టీంలో. అండ్ థ్యాంక్ యూ శ్రీధర్ సార్ అండ్ నిర్విహార్ ప్రసాద్ రెడ్డి గారు. మాకు అడిగిన ఆర్టిస్టులని ప్రొవైడ్ చేశారు. ఏది అడిగితే అది ఎక్కడ లోటు లేకుండా మా అందరికీ ఇచ్చారు. అండ్ థ్యాంక్స్ లాట్ సార్. అండ్ విక్రాంత్ బ్రో యాక్చువల్గా చూడడానికి హ్యాండ్సమ్గా ఉన్నాడు, బట్ ఈ సినిమాలో మేమే కొంచెం డీక్లామ్ చేసి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని కనెక్ట్ చేయాలని, ఈ ఇష్యూ ఉండాలి అంటే కొంచెం ప్లంపీగా ఉండాలి అని చెప్పి మేమే కొంచెం డీక్లామ్ చేసాం. బట్ థ్యాంక్ యూ బ్రో, మీరు దాన్ని ఒప్పుకొని చేసినందుకు. అండ్ థ్యాంక్స్ లాట్ మీడియా ఫర్ సపోర్టింగ్. ఇంకా మా విజువల్స్ అన్నీ చూశారు మీరు. ఈ మాహి డిఓపి కానీ, ఈ ప్రొడక్షన్ డిజైనర్ శివ కానీ వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారండి. సో ఇంకా ఫర్దర్ ఫంక్షన్స్లో నేను సినిమా గురించి ఇంకా మాట్లాడతాను. థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నా హీరో విక్రాంత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. నమస్తే అండి, నా పేరు విక్రాంత్. ఫస్ట్ ఆఫ్ ఈ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్ కింద విచ్చేసిన సురేష్ బాబు గారికి మై సిన్సియర్ థ్యాంక్స్. అండ్